అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పెన్షన్లకు సంబంధించండి. కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ నవంబర్ లో తీసుకుంటామని చెప్పారు, కానీ ఎటువంటి అప్లికేషన్లు అయితే ప్రస్తుతానికైతే తీసుకుంటలేదు. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చిందండి. దాన్ని తెలుసుకోబోయే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా నేను ఇన్ని రోజుల నుంచి అసలు వీడియోలు చేయట్లేదు కదా, అదైతే నాకు ఫీవర్ అండి, టైఫాయిడ్. సో అసలు ఓపిక లేదు. కనీసం న్యూస్ పేపర్ కూడా నేను అసలు చదవలేదు. చాలా మంది నాకు సబ్స్క్రైబర్స్ అయితే మెసేజ్లు చేస్తారు, అలాగే కామెంట్స్ చేస్తారు. కొంతమందికి కుదిరితే రిప్లై ఇచ్చాను, కొంతమందికి రిప్లై కూడా ఇవ్వలేకపోయాను. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను కోలుకోవాలని కోరుకున్నారు మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా. అలాగే చాలా మంది అయితే అక్క వాలంటరీ వీడియోస్ కాకపోయినా ఇన్ఫర్మేషన్ వీడియోలు ఉంటే పెట్టు, మేము చూస్తాము అని చెప్పి కూడా మెసేజ్లు అయితే చేశారండి. కామెంట్స్ కూడా చేస్తారు. చాలా చాలా థ్యాంక్ యూ. వాతావరణం అంతగా బాగాలేదు, సో అసలు హెల్త్ అసలు బాగుంటలేదు. అయినా సరే ఇక నుంచి నేను ప్రతిరోజు అయితే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తానండి. ప్రతి ఒక్క చిన్న అప్డేట్ ని కూడా మేము ముందుకు తీసుకొస్తాను. అదే వాలంటీర్లకు సంబంధించి కూడా నేనైతే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నాను. గ్యాదర్ చేశాక మీకు ఒక మంచి వీడియో రూపంలో అయితే అందిస్తాను. దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ముఖ్యంగా మనకి కొత్త పెన్షన్లకి సంబంధించి అయితే ఈ రోజు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ లో. అదేంటి అంటే సచివాలయ అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే మాట్లాడడం జరిగింది. పెన్షన్లు ఎలా తీసుకోవాలి, పెన్షన్ అప్లికేషన్ కొత్త అప్లికేషన్లు ఎలా తీసుకోవాలి, అలాగే పాత వారిలో ఉన్న ఫేక్ పెన్షన్లు ఎలా గుర్తించాలనే దాని మీద ఒక సమీక్ష అయితే నిర్వహించారండి. చాలా మంది 50 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పి అప్లై చేసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు, కానీ ఎక్కడ అప్లై చేసుకోవాలి, గవర్నమెంట్ ఒకసారి తీసుకుంటామంటున్నారు, కానీ ఇటువంటి అప్డేట్ అయితే రావట్లేదు, ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నారు కదా. అందుకే గవర్నమెంట్ అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా వచ్చేసి పెన్షన్ల కోసం అర్హులైన వారందరికీ కూడా డిసెంబర్ లో మొదటి వారం నుంచి దరఖాస్తులు చేసుకునేందుకైతే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రత సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఇలా అని చెప్పడం జరిగిందండి. గురువారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ, ఏపీ ఆన్లైన్ గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ సమయంలో పెన్షన్దారులు గ్రామంలో 1-2 నెలలు లేకపోయినా తదుపరి నెలలో ఆ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని సూచించారు. వరుసగా 3 నెలల పాటు గ్రామంలో అందుబాటులో లేకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తామని, తర్వాత కాలంలో వారు మళ్లీ దరఖాస్తు చేసుకున్న వెంటనే తిరిగి వారికి పెన్షన్ పునరుద్ధరించే విధంగా చర్యలైతే తీసుకోవాలని మంత్రి గారు తెలపడం అయితే జరిగిందండి. అలాగే అనారోగ్య కారణాలతో పూర్తిగా మంచానికే లేదా వీల్ చైర్ కి పరిమితమైన వారు పొందే పెన్షన్లు, దివ్యాంగ పెన్షన్లకు అనేక మంది అనర్హులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, వాటన్నిటిని పునఃసమీక్షించి సంబంధిత శాఖ అధికారులతో విచారణ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, సెర్ఫ్ సిఇఓ వీర్యపాండ్యన్, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు కూడా అయితే పాల్గొనడం అయితే జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే పెన్షన్లు అనేవి డిసెంబర్ లో మనకి అప్లికేషన్లు అయితే తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మనకి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని మనకి జనవరి నెలలో ప్రారంభిస్తారు కదండి. సో ఈ లోపు అప్లికేషన్లు తీసుకుంటే ఆ సమయంలో పెన్షన్లకి అర్హత పొందిన ధృవీకరణ పత్రాలను ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అయితే ఈ న్యూస్ అయితే గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి. సో అందరూ కూడా క్యాస్ట్ ఇన్కమ్, అలాగే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఇవన్నీ కూడా ముందుగా మీరైతే తయారు చేసి పెట్టుకోండి. పెన్షన్ విడుదల అవగానే నేనైతే మీకైతే వీడియో అప్లోడ్ చేస్తాను. మీరంతా కూడా అప్లై చేసుకోవడానికి అర్హత సాధించినట్లయితే కనుక మీకు కంపల్సరీ అయితే పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే ఎవరైతే 2-3 నెలలకు తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పారు. అలాగే 3 నెలల తర్వాత కూడా తీసుకోకపోతే వాళ్ళ ఆ ఊళ్ళో లేరని, అందాక ఏదో వేరే ఊర్లో నివసిస్తున్నారు కాబట్టి తాత్కాలిక వలసదారులుగా గుర్తించి వాళ్ళకైతే పెన్షన్లు తొలగిస్తాము, మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే వేరే రాష్ట్రాలకు వెళ్తారు కదా పిల్లల దగ్గరికి, అక్కడికి వెళ్ళి రాలేకపోయిన వారు ఉంటే వారికి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే అవకాశాన్ని కూడా ఇస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందండి. సో ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.